హే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో విశ్వక్సేన్ అన్న ఒక కొత్త సినిమా అప్డేట్ అయితే ఇచ్చిండు. ఫంకీ పాపం బిస్కీ అయింది కదా, సో గట్టి ప్లాన్ అయితే చేస్తుండు. సలార్ నిన్న ఒక వీడియో చేశా, కానీ దాంట్లో చెప్పినటువంటి ఒక టాప్ సీక్రెట్ అయితే నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. విశ్వంబర ట్రైలర్ ఇప్పుడు అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. రెడీగా ఉంది సినిమా ఇప్పుడు, ట్రైలర్ ఇప్పుడు అనేటటువంటి అప్డేట్ కూడా ఉందన్నమాట. అండ్ సుకుమార్ మరియు రామ్ చరణ్ అన్న కలవబోతున్నారు మరొక సినిమా కోసం. ప్రకాష్ రాజ్ గారు వారణాసి గురించి ఇచ్చినటువంటి అప్డేట్ నేను మెయిన్ టాపిక్ అయితే నేను చెప్పడం మర్చిపోయినా. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. పునర్విక గురించి మీకు తెలుసు అనమాట. ఇంకా పొద్దాకలు చెప్పలేను. ఆ అమ్మాయి అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. ఎవరైనా సహాయం చేయాలంటే ఈ స్కానర్కి పే చేయండి. ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా మన ఛానల్ వీడియోస్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత వాళ్ళకి ఇవ్వాలి, ఏ టైం అనేటటువంటిది నేను డీటెయిల్గా నేనైతే మీకు ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేనైతే గట్టిగా అనుకున్నా ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడాల్సిందే అని. సో మీరెంత సహాయం చేస్తారు అనేటటువంటి దానికోసం ఈ రావణ్ ఫర్ యూ వెయిట్ చేస్తాను. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు, అది ఫస్ట్ టైం అడుగుతున్నా. సో ఆ అమ్మాయి ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి. అంటే చూస్తా ఒక పసిపాప ప్రాణాలు అయితే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలామంది ఇలా బాధపడుతున్నారు అని అంటే నా మేనగోళ్ళ కూడా ఇదే సిచ్యువేషన్ ఎదుర్కొని చనిపోయింది భయ్య. నా మేనగోళ్ళని చూసినట్టు అనిపించింది నాకు. అందుకే ఇంతలా పోరాడుతున్నా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీకు తోచినంత సహాయం అయితే ఆ అమ్మాయికి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. 1 వీక్ టైం అనమాట. 1 వీక్ తర్వాత ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు, మ్యాక్సిమం ఒక బల్క్ అమౌంట్, గట్టి అమౌంట్ వస్తే మటుకు నేను డైరెక్ట్గా కర్నూలు వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీని కలిసి డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. 1 వీక్ ఆర్ 10 డేస్లో. లేదా తక్కువ వచ్చింది అనుకోండి, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరైతే మీకు తోచినంత సహాయం చేయడానికి హెల్ప్ చేయండి, ఓకేనా. విశ్వక్సేన్ కల్ట్ అనేటటువంటి ఒక సినిమాకి సంబంధించిన పోస్టర్ని అయితే రిలీజ్ చేసిండు. టాయ్ని అయితే చూపించిండు, ఇంకేదో పెట్టిండు అనమాట పైన క్యాప్షన్. దాని అర్థం ఏంటంటే భయంకరమైన, అతి భయంకరమైన రక్తం అలాంటిది అనమాట. ఇండియాలోనే ఇంత మట్టికి తీయనటువంటి సినిమాని మేము తీయబోతున్నాం. ఇది టాయ్ కాదు, ఇది బొమ్మ కాదు, హర్రర్ కాదు, దానికి మించే చిన్నపిల్లగాళ్ళు చూడొద్దు అనేటటువంటి క్యాప్షన్ కూడా అన్న బయట అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఏం ప్లాన్ చేస్తున్నావు విశ్వక్ బాయ్ అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. రేపు 11 దాకా వెయిట్ చేయాలి, ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుంది అని చెప్పి తానైతే చెప్తుండు. విశ్వక్సేన్ అన్న ప్రయోగాలు చేస్తారంటే చేస్తాడు, 100% చేస్తాడు. ఉదాహరణకి గామి ఆయన చేసినటువంటి ఒక ప్రయోగం అని చెప్పొచ్చు, కానీ మామూలు నిద్ర రాదు. సినిమా చూస్తుంటే ఎప్పటికైనా కానీ నేను అప్పుడు చూసి వచ్చి రివ్యూ ఇచ్చిన. చాలామంది తిట్టారు, ఏంది బ్రో సినిమాని చెడగొట్టిను, సినిమా పర్లేదు కదా ఇది అంటే వీళ్ళకి అంతరిచ్చిందా, నేనేమైనా చూడలేకపోయినా అని చెప్పి గామి 2-3 సార్లు చూసేటటువంటి ప్రయత్నం చేశాను. నిజం చెబుతానా, సోలుగుతా ఆ సినిమా చూస్తే, అంత నిద్ర వస్తుంది. అన్న ప్రయోగాలు చేయడానికి చేస్తారు, కానీ అవి అయితే ఇది కావన్నమాట. సో అలాంటిదే ఈ ప్రయోగం అని చెప్పొచ్చు. ఇండియాలోనే ఫస్ట్ టైం అంటుండో, హర్రర్కి మించి అంటుండో, బొమ్మల సినిమా కాదంటుండు, చూపేయడానికి బొమ్మే చూపిస్తాడు. మరి ఏంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నా. విశ్వక్ బ్రో నీ కంబ్యాక్ కోసం మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నా. నేను ఇప్పుడు ఎంత ఎలివేషన్ లేవాలని ఎలివేషన్లు ఇస్తాను. నాకు అప్డేట్ నచ్చిన, టీజర్ నచ్చిన, ఎంత లేపాలి అంత లేపుతా. కానీ వన్స్ సినిమా బాగోపోతే నేను అవసరం లేదు అనేటటువంటి విషయం నీకైతే తెలుసు అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. మీకు ఎలా అనిపించింది ఈ పోస్ట్ అనేటటువంటి ఫ్రెండ్ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నిన్న ఒక లుక్ రిలీజ్ చేశారు, ఆల్రెడీ దాని మీద ఒక లాంగ్ వీడియో నేను చేశా. మంచి రీచ్ ఉంది రండి, అడగటమే ఆలస్యం, దెబ్బకి ఇచ్చేస్తారు మీరు రీచ్. లవ్ యూ అనమాట. ఇంకా నేను అంతకుమించి మీకు ఏం చెప్పగలను చెప్పండి. సో నిన్న ఈ మొత్తం పోస్టర్ గురించి అన్ని మాట్లాడినావు, కానీ అసలైనటువంటి డీటెయిల్ నువ్వు మాట్లాడలేదు అని చెప్పి నాకైతే ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేసిండు. ఆడే నాకు బ్రేక్ డౌన్ చేసి ఇచ్చిండు. నిజంగా లవ్ యూ బ్రో, నీకు ఇంత డీటెయిలింగ్ ఉందో, నీలాంటి వాడు ఉండాలి బ్రో యూట్యూబ్లో, అప్పుడు ఇంకా సక్సెస్ అవుతారు అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫోటోని మీరు చూశారు కదా, ఈ ఫోటోలో ఏముంది బ్రో, కళ్ళు గురించి చెప్పావు, కాన్సాస్ సీల్ గురించి చెప్పావంటే ఒక్కసారి మన ప్రభాస్ అన్న సన్ గ్లాస్ దగ్గర అబ్జర్వ్ చేయండి, డైనోసార్ ఉంది. అదిదా సర్ప్రైజు, అదిదా ట్విస్ట్. దీన్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, దీన్ని ఎవరు కూడా ఊహించలేదు, దీన్ని ఎవరు కూడా కనిపెట్టలేదు. ఇదైతే 100%. కానీ ఒక సబ్స్క్రైబర్ కనిపెట్టి నాకు మెసేజ్ చేసిండు, నేనే కనిపెట్టినా అని చెప్పి క్రెడిట్స్ దెంగొచ్చు, కానీ వద్దు అట్లా తప్పనమాట. ఇదైతే మనం చెయ్యం, నన్ను కాపీ అంటారు కదా, అలా కాదు నేను అని చెప్పడానికి ఇదైతే చెప్తున్నా. నిజంగా సన్ గ్లాస్ కాడ డైనోసర్ పెట్టాలి అనేటటువంటి ఐడియా ఏదైతే ఉందో బాబా నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నాకైతే అనిపించింది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి, అసలు మీకు ఎలా అనిపించింది. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో చేస్తాను, ఐ బటన్ లేదా ఇన్ స్క్రీన్లో వస్తుంది. ఆ పోస్టర్లో డీటెయిల్ అనేది వివరించా. సలార్ 2 అప్డేట్ ఎప్పుడు అనేటటువంటి కూడా చెప్పాను. మ్యాక్సిమం అదైతే చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ స్పిరిట్ లీగ్ గురించి కూడా చేసిన ఫ్రెండ్స్, దాన్ని అయితే మిస్ కామాకండి. ఎందుకు ఇవన్నీ చెప్తానా అంటే ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్సే ఈ వీడియోని ఎక్కువ చూస్తారు కదా, మెయిన్ వీడియో అది, దాన్ని కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ మన విశ్వంబర ట్రైలర్ ఆల్రెడీ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు మస్తు మింగిలైతే మింగించుకున్నారు, అందరూ కూడా బాగా తిట్టారు. ఇక దాంతో బాగా ఫోకస్ చేసి ఒక మంచి సినిమాని దింపేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుంది, డైరెక్టర్ గారు చేస్తున్నారు, మన చిరంజీవి గారు చేస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా కొత్తగా అర్థమైపోతుంది అనమాట. ట్రైలర్ కట్ అయితే అయిపోయిందట భయ్య.
ట్రైలర్ మామూలుగా లేదంట. అది చూసి చిరంజీవి గారు ఇంప్రెస్ అయిపోయారంట. మ్యాక్సిమం రిలీజ్ డేట్ చెప్పడం ఒక్కదానికే, లైక్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేటటువంటి కన్ఫ్యూజన్లో వాళ్ళైతే ఉన్నారు. అది క్లియర్ అయిన నెక్స్ట్ మినిటే ట్రైలర్ని అయితే రిలీజ్ చేస్తారు, ట్రైలర్లో రిలీజ్ డేట్ చెప్తారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. నేనైతే మరీ వెయిట్ చేస్తాను దీనికోసం, దాంట్లో డౌటే లేదనమాట. ఎందుకంటే ఆ టీజరే అలా ఉంది, లైక్ ఫస్ట్ టీజర్తో మింగించుకున్నారు, ఆ తర్వాత వచ్చిందంతా ఒక లెవెల్లో తీసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడైతే ఇంకా బాగా తీస్తున్నారనమాట. మనకు ఖచ్చితంగా స్టోరీ రొటీన్గా ఉన్న చూపించేది చాలా కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ డైరెక్టర్ చాలా చెప్పిండు, ఆ గ్లిమ్సో పండగ, ఆ టీజరో పండగ, ట్రయల్రో పండగ, సినిమా పండగ, ఆ టైటిల్ కార్డ్సో పండగ. లైక్ చిరంజీవి గారి ఆ టైటిల్ కార్డ్ పడేటప్పుడు అంటే అసలు ఎవడో కూడా సీట్లో కూర్చోనంట. ఈ రేంజ్లో హైప్, ఈ రేంజ్లో ఎలివేషన్లో ఎక్కి అని చెప్పి నాకైతే అనిపించింది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. సినిమా అయితే మ్యాక్సిమం తొందరలోనే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. జూన్ ఆర్ జూలై అంత దూరమే వెళ్ళిపోద్దు. ఈ పెద్ది ఉంది కదా, దీని వైబ్ అయిపోయాక ఖచ్చితంగా అదైతే రిలీజ్ అయితే ఈ నెక్స్ట్ మంత్ మన పెద్ది ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ మంత్ విశ్వంబర ఉంటుంది అనమాట. వెయిటింగ్ నేనైతే. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ మన ఉస్తాద్ భగత్ సింగ్ ఉందిగా, సో వరుసగా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి మీల్స్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ప్రకాష్ రాజ్ గారు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఏం చెప్పారు, నేను అందులో నటిస్తున్నా అని చెప్పారు, కానీ నేను అందులో డీటెయిల్గా చెప్పలేకపోయినా మన రుద్ర లైక్ మన మహేష్ బాబు వాళ్ళ తండ్రి క్యారెక్టర్ చేస్తుండంట ప్రకాష్ రాజ్ గారు. అది విన్న తర్వాత నేనైతే షాక్ అయిన భయ్య. ఆల్రెడీ ఆయన శివభక్తుడు అని చెప్పిండు, అందుకే ఆయన కొడుక్కి రుద్ర అనేటటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రుద్ర కూడా శివభక్తుడే. మెల్లో ఉన్నటువంటి లాకెట్ని చూస్తే మనకైతే అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నానంటే మన తండ్రి లైక్ ప్రకాష్ రాజ్ గారు అపరమైనటువంటి శివభక్తుడై ఉంటాడు, దాంతోనే తన కొడుక్కి రుద్ర అనేటటువంటి పేరు పెట్టుకోవడమే కాకుండా మెల్లో లాకెట్ వేసి ఉండొచ్చు. అండ్ మన మహేష్ బాబు అందులో ఐతిష్ట ఉండొచ్చు, లైక్ దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తిలో ఉండొచ్చు. ఆ తర్వాత తను దేవుణ్ణి నమ్మడానికి గల జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంది అనేటటువంటి సినిమా తీసి మన ముందు పెడతారేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది జరగవచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం మన మహేష్ బాబు అన్న దేవుని నమ్మడు సినిమాలో, ప్రకాష్ రాజ్ గారు దేవుని నమ్ముతారు. ఇక్కడ ట్విస్ట్ చూడండి, రియల్ లైఫ్లో ప్రకాష్ రాజ్ గారు దేవుని నమ్మరు, మహేష్ బాబుని నమ్ముతారు. కానీ సినిమాలో మనకి రివర్స్ చూపిస్తారు జక్కన అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ చాలామంది ప్రకాష్ రాజ్ గారిని తిడుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఆయన దేవుణ్ణి నమ్మడుగా అది ఇది అని అంటే భయ్యా అది క్యారెక్టర్ భయ్యా. అక్కడ ప్రకాష్ రాజ్ గారుగా చేసేది రుద్ర వాళ్ళ నాన్న చేస్తున్నాడు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అనేది ఎలా ఉందంటే సినిమాలో మర్డర్ చేయాలంటే రియల్ లైఫ్లో కూడా మర్డర్ చేయాలా, అవసరం లేదు కదా. సో సినిమాలో దేవుణ్ణి నమ్మాలి అని అంటే రియల్ లైఫ్లో దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం అలా, నమ్మని వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి క్యారెక్టర్ చేయొచ్చు అని చెప్పి మీరైతే గుర్తుంచుకోండి. నిబ్బాగా అలా మాట్లాడమాకండి, బాగోదు అనమాట. ఫైనల్లీ సుకుమార్ గారిది మన రామ్ చరణ్ గారిది స్టోరీ అయితే రకరకాలుగా వినపడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఒక స్టోరీని అయితే ఆల్రెడీ రామ్ చరణ్కి వినిపించిందంట, రంగస్థలం లాంటిది. కానీ రామ్ చరణ్ అన్న తన ఇంట్రెస్ట్ చూపించలేదంట. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ అన్నకి ఖాళీ దొరకడంతో మళ్ళీ వెళ్ళి వినిపించేటటువంటి ప్రయత్నం చేసినంట. ఈ తర్వాత మన రామ్ చరణ్ అన్న స్టోరీ విని బాగా ఎగ్జైట్ అయిందంట, తీయడానికైతే రెడీగా ఉన్నంట. మ్యాక్సిమం ఈ పెద్ద తర్వాత సుకుమార్ గారితోనే అని చెప్పి బయట గట్టి టాక్ వినపడుతుంది అనమాట. అది కానీ జరిగితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కావాలా ఎవరితో అనేటటువంటిది. లైక్ మనం రూమర్స్ వింటాం, ఆ పోస్టర్ రిలీజ్ చేయడం కానీ తర్వాత మన రామ్ చరణ్ అన్న ఎవరితో వర్క్ చేస్తున్నాం అనేటటువంటిది అఫీషియల్ కన్ఫర్మేషన్ కావాలా. మ్యాక్సిమం సుకుమార్ గారితో అయితే అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి అప్డేట్లు అండ్ ఫ్యాక్ట్స్. పునర్వికాకి పునర్జన్మ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి, హెల్ప్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం, ఉంటా.